మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది సిస్టర్లు నన్ను అక్క నీ స్టైల్లో చేపల కూర చేసి చూపెట్టవా అంటున్నారు. అయితే చాలామంది షార్ట్ వీడియోలు చూసినంత ఎక్కువగా లాంగ్ వీడియోలు చూడట్లేదని ఎక్కువ నేను లాంగ్ వీడియోలు పెట్టట్లేదు. కానీ మన సిస్టర్లు అడిగారు కదా చేపల కూర చూపించమని. మరి చేపల కూర చూపించాలంటే షార్ట్ వీడియో సరిపోదు కాబట్టి లాంగ్ వీడియో పెడుతున్నా చూడండి. చేపల కూర కోసం మంచిగా చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మాకు దగ్గరలో చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము చెరువుల దగ్గరే కొనుక్కొచ్చుకుంటాము. ఇక మసాలాలు అల్లం, వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీడిపప్పు ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టి మసాలా ముద్దను పక్కన పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు కూడా నానేసి పక్కన పెట్టేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లర కల్లుప్పు, అలాగే కారం, చేపల పులుసుకి ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది. పెద్ద స్పూన్తో స్పూనున్నర కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద ఇవి వేసేసి ముక్కలకి మసాలా మంచిగా పట్టే విధంగా కలిపేయాలండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని చేపల గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఇలా ఈ ఆయిల్లో వేయాలి. చాలామంది ముందు పులుసు మరగబెట్టి ఆ తర్వాత చేప ముక్కలు వేస్తారు. ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన ముక్కలను వేసి సన్నటి సెగ మీద మూత పెట్టించుకొని మగ్గించుకుంటే మంచి వాసన వచ్చిందండి 15 నిమిషాలకి. అలా మంచిగా వాసన వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసి మనకి పులుసు కోసమని ఒక 3/4 లీటర్ నీళ్ళు పోసి 4 పచ్చిమిరపకాయలండి పొడుగ్గా చీలికలు చేసి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఈ చేపల పులుసులో వేసేసి మూత పెడితే మనకి ఎంతో కమ్మైన చేపల పులుసు రెడీ అవుతుంది. ఇక ఇందులోకి కొత్తిమీర అండి, సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను కొత్తిమీర. చేపల పులుసులో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. ఇక చింతపండు రసం వేసిన తర్వాత 25 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అయితే నేను ఇంట్లోనే చేసుకుంటాను. నాకు బయట షాపుల నుంచి తెచ్చుకున్న మసాలాలు అంటే నాకు అస్సలు నచ్చదు. ఇక గరం మసాలా వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు అలానే ఉంచేసి స్టవ్ బంద్ చేస్తే ఎంతో కమ్మనైన చేపల కూర రెడీ అవుతుందండి. నేను చెప్పిన విధంగా మీరు చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.